రాయచోటి మండలం ఎండపల్లె గ్రామం పెద్దరామిరెడ్డి గారి పల్లెతో గత నెల 16న జరిగిన చోరీ కేసును రాయచోటి పోలీసులు ఛేదించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను అర్బన్ సిఐ వెంకట చలపతి మీడియా సమావేశంలో వెల్లడించారు. దొంగతనానికి పాల్పడ్డ మొత్తం 7 మందిలో 6గురిని అరెస్టు చేశామని, ఒక్కరు పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ దొంగల నుంచి 61 గ్రాముల వెండి నగలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే నిందితులు అందరూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన వారిగా తెలిపారు. పరారీలో ఉన్న పవన్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని సిఐ వెంకట చలపతి తెలిపారు. ఈ నెల 16వ తేదీన మన ఎండపల్లి పంచాయతీ పెద్దరామిరెడ్డి గారి పల్లెలో ఫిర్యాదుదారైనటువంటి బసిరెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ అతను ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకు హాస్పిటల్ మీద పోయినప్పుడు అక్కడ వారి ఇంట్లోకి కొంతమంది దొంగలు ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖరు ప్లస్ కృష్ణారెడ్డి, అదేవిధంగా మా జగీర్ ఇన్స్పెక్టరు ప్లస్ ఐడి టీం వీళ్ళందరూ కూడా కలిసి ఈ నేరం అయినటువంటి 6 మంది ముద్దాయిలను మన దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర కొద్ది మొత్తంలో వెండి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు దీనిలో ఇంకొక వ్యక్తి, పవన్ అనే వ్యక్తి కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి బంగారును కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం. వీళ్ళంతా కూడా కళ్యాణదుర్గం ఏరియా, అనంతపురం జిల్లా చెందిన కళ్యాణదుర్గం ఏరియా వాళ్ళు ఇక్కడ వేరే పని కోసం వచ్చి ఉండి సదరు ఫిర్యాదుదారుడు ధనవంతుడై ఉంటాడని, బంగారు అలాంటివి ఎక్కువ మొత్తం ఉంటాయని గ్రహించి ఒక పథకం ప్రకారము వాళ్ళు రావడం జరిగింది. దొంగతనం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది. ఈ సమ్మర్లో చాలామంది పిల్లల వెకేషన్స్ కోసం కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు మీరు మా దగ్గర పోలీస్ దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ ఉంది. మీరు కానీ మాకు తెలియజేసిన మీ ఇంట్లో మేము LHMS కెమెరా తెలియజేయడం జరుగుతుంది. తద్వారా కూడా మన బంగారాన్ని, ఏమైనా వస్తువులు కూడా కావాలి. అదే కాకుండా కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కూడా మా సిసిఎస్ కావచ్చు, మిగతా పోలీసు వారు కూడా దొంగలు విచారించేటప్పుడు చిన్న విషయాలే తెలిసిపోతాయి. వాళ్ళు సింపుల్గా బ్రేక్ చేస్తారు, బీరువా దగ్గర పోతారు. బీరువా దగ్గర కీ ఎక్కడ ఉంటాయని వెతికితే బీరువా పైన కానీ, పక్కన సెల్ఫ్లో కానీ, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఉంటాయి. సో బీరువా అనేది ఎంత మాత్రము అది మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. 7,000 రూపాయల బీరువా మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. ఈ ప్రజలంతా ఏం చేయాలంటే, ఒకవేళ భద్రంగా దాచుకోవాలంటే లాకర్లో పెట్టుకోవడము, లేదు ఖచ్చితంగా మనం ప్రతిరోజు కొన్ని బంగారు వస్తువులు ఉపయోగించుకోవాలి. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ దయచేసి బీరువాలో పెట్టకుండా దొంగలకు అర్థం కాని ప్రదేశాల్లో, అంటే రకరకాల ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దొంగతనం వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోలేడు, వితిన్ టకటకటగా చేయాలని చూస్తాడు. కాబట్టి ఇల్లు అంతా కూడా వెతికే అవకాశము దొంగలకు ఉండదు. కాబట్టి బీరువాలో కాకుండా రిమైనింగ్ వంట రూమ్లో కావచ్చు, ఇంకో కావచ్చు. ఎందుకంటే తక్కువ మోతాదులో ఉంటుంది బంగారు, దాన్ని పెట్టుకుంటే బంగారు కాపాడబడుతుంది. బీరువాలో పెట్టుకుంటే ఆ బీరువాను ఈజీగా కొట్టేస్తారు. దొంగలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. కీ కూడా బీరువా పైన ఉంటాయి. సో ఇది మా తరఫున, పోలీస్ తరఫున చెప్తున్నాం. మన రాయచూట్లో ఇంకా నుంచి LHMS వాడచ్చు. అదేవిధంగా మేము ఇప్పుడు ప్రతి బ్లూ కోల్స్ కూడా ఇంటెన్సిఫై చేసినాము. బ్లూ కోల్స్ ఎక్కువ వరకు పంపిస్తాం. మీరు ఎవరైనా సరే మీ అడ్రస్లో అవన్నీ మాకు పెడితే అక్కడికి మా బ్లూ కోల్స్ వచ్చేసి దొంగతనం జరగకుండా అక్కడ నిఘా పెంచడం జరుగుతుంది.